హింసిస్తుంది తెలియదా? ఇప్పుడు కావలసింది బలము తెలియదు కాదు, ఆయన బలము కావలసింది తెలియడం కాదు. ఆయన బలం క్షీణించిపోతే సంతానాలకు ఫిలిస్తీయులకు బలము. ఈయన ఓడిపోతే ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న రాజులకు బలము, ఆ యొక్క ఫిలిస్తీయులకు బలం, ఆ సంతానాలకు బలం. ఈయన ఒక్కడు ఆ ప్రాంతాన్ని అంతా గరిపించేసేస్తున్నాడు. దేవుని బలము ఉపయోగించుకున్న సమయాన్ని ఉపయోగించాడు. చివరికి ఎక్కడ పడిపోయాడంటే ఈ యొక్క సంతానం యొక్క పేరిన చేతిలో పడిపోయాడు. సింహం వచ్చింది. సింహం రాగానే ఈ సమయాన్ని ఒక సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుని అర్థంలో దేవుని యొక్క బంధకాలంలో మనం ఉంటే ఏ ఆపద వచ్చినా మన ఎందుకు ఎవరు వస్తారంటే మొదలు పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. హల్లెలూయా. ఇప్పుడు సంసోను ఎదుటికి సింహం వచ్చింది. సింహం రాగానే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా సంసోనునికి దిగి వచ్చినాడు. హల్లెలూయా. దేన్ని ఓడించాలని? ఆ సింహాన్ని ఓడించాలి. ఆ సింహం లాంటి శత్రువులు ఓడించాలి. ఆ సింహం లాంటి ఒక ఆపదను ఓడించాలి. ఆ సింహం లాంటి ఒక బలహీనతను ఓడించాలి. మన కుటుంబానికి, మన ఆత్మీయ జీవితానికి ఏదైనా మొదట ఏదైనా మన శత్రువు అయినా ఏదైనా ఆపద వస్తే మొదట పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ప్రేరేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇదిగో బిడ్డ, ఈ ఆపద రాబోతున్నది, నువ్వు యుద్ధం చేయి, నేను నీ తోడుగా ఉన్నానన్న దేవుడు. చేయాలి నీ యుద్ధం, నీ ఆపదను తొలగించాలి, ఈ ఆపదను జయించాలి. అందుకే నేను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. నేను నీ పక్షంగా ఉండగా నీకు విరోధి ఎవడు? నేను నీ పక్షంగా ఉండగా నిన్ను జయించువాడు ఎవడు? ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉన్నప్పుడు మనల్ని జయించేవాడు. ఒకవేళ మనం దేవునికి లోబడకపోతే ఇలాంటి ఆపదలు మనం చుట్టుముట్టేస్తాయి. అనుభవించిన దేవుని మందిరానికి, దేవుని సన్నిధానికి వెళ్ళకుండా మనం ఇంటికాడ ఉండి లేక ఏదైనా పనులు చేస్తూ ఉంటే ఆపదలు వచ్చినప్పుడు మనం అక్కడ జయించలేము, మనము వాటిని మనం ఎదిరించలేము. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి వస్తావో, దేవుని స్తుతిస్తావో, దేవుని ఆరాధిస్తావో, అప్పుడు ఆయన తన మందిరములలో నీకు ఆ బలమును, ఆ యొక్క శక్తిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ సమయంలో కూడా మన మధ్యలో ఉండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎవరికో బలం అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఉంటే ఉడికిన ఉండడు. హల్లెలూయా. ఆయన వచ్చిందంటే మనలో ఎవరికో ఒక్కరికి లేక అందరికీ ఆయన బలం అనుగ్రహిస్తాడు, ఆయన జ్ఞానం అనుగ్రహిస్తాడు, ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు, ఆయన కృపను అనుగ్రహిస్తాడు, ఆయన సన్నిధిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎక్కడైతే ఆయన నామం ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానన్న దేవుడు ఈ సమయంలో మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మంది ఆవరణానికి వెళ్ళితే కొరాహు కుమారులు అంటున్నారు, వాళ్ళ ఆశతోని వాళ్ళ ప్రాణం కృషిస్తున్నది కదా, అదే మందిరానికి వెళితే బలమును అందుకుంటారు అలా ప్రజలు. హల్లెలూయా. అలాగునే ఈ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్క ప్రజలు యెహోవా యేసయ్య పరిశుద్ధాత్మ యొక్క బలమును అందురుగాక. హల్లెలూయా. చూడండి, మీరు ఎవరికైనా చెప్పి చూడండి, ఇదిగో దేవుని మాటలు వినడానికి రండి, దేవుని శక్తిని పొందుకోడానికి రండి అని ఎవరైనా బలహీనం ఉన్న వారిని తీసుకొని మందిరానికి తీసుకురండి, వారు బలం పొందుకొని వెళతారు. హల్లెలూయా. బలం పొందుకొని వెళ్తారు. ఎవరి బలము? పరిశుద్ధాత్మ యొక్క దేవుని బలం. హల్లెలూయా. వారిలో ఉన్న బలహీనతలను జయించడానికి ఆ బలం అనుగ్రహిస్తాడు ఆయన. జ్వరం వచ్చింది, కళ్ళ నొప్పులు వచ్చినాయి, లేక ఆరోగ్యం బాగాలేదు, అది ఇది అన్న సమయంలో ఇంటికాడ ఉండకుండా మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా. జ్వరం వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం కదా, ఏదో ఆటో వేసుకొనైనా, ఏదో స్కూటర్ మీద అయినా, లేదా మోటార్ మీద బైక్ మీద అయినా, బస్సులోనే వెళ్తాం కదా. హాస్పిటల్కి వెళ్ళే ముందు మందిరానికి వచ్చి వెళ్ళండి. హల్లెలూయా. అప్పుడు నా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయకపోతే ప్రశ్నించండి మమ్మల్ని. హల్లెలూయా. ఆయన ఉన్నదే గొప్ప కార్యం చేయడానికి. ఎంతమందికి చేయలేదు, ఎన్ని సాక్ష్యాలు వెళ్ళలేదు,
ఇంతమంది ఆయన యొక్క చేత అద్భుతాలు జరిగించుకుంది, ఇంతమంది ఆయన ద్వారా గొప్ప మేలు పొందారు. హల్లెలూయా. ఇంకా చివరికి దీన్ని ఏమంటుందో సంస్థలు ఏమంటున్నారు చదవండి. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతుందని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయంలో తనకు తెలియజెప్పెనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలియజెప్పెను. ఫిలిష్తీయులు సర్దారులు రూపాయలు చేత పట్టుకొని ఆమె వద్దకు రాగా, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుణ్ణి పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడల క్షౌరమును చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఎన్ని ప్రయత్నాలు చేసిందంటే, ఫిలిష్తీయుల దగ్గర డబ్బులు తీసుకొని, నేను ప్రేమిస్తున్నాను నాతో నా